వారిని నేను రాజకీయ మకుటములుగా చేసేదను అని. ఎవరన్నారు? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవాది దేవుడే అంటున్నాడు, రాజకీయ మకుటములుగా నేను మిమ్మల్ని చేసేదను అని. ఇంతకంటే ఏం కావాలి? దావీదెవరు? రాజు. యోసేపు, ఈయన దానియేలు, ఎవరిల్లందరూ దేవుడు నియమించుకున్నటువంటి అధికారులు కాదా? దేవుడు అప్పచెప్పిన ప్రభుత్వాలు కాదా? దేవుడు రాజకీయాల క్రైస్తవుడు వెళ్ళకూడదని ఎక్కడ రాయలా. మనం భయపడుతున్నాం వెళ్తే ఏమైపోద్దో అని. అదే నేను అంటాను, ప్రవీణ్ పగడాల గారిని చంపినప్పుడు మన తరపున 50,000 మంది రోడ్డు ఎక్కకుండా ఎమ్మెల్యేగా సంతకం పెట్టే అధికారంలో ఒక్కడుంటే పని అయిపోదా? ఒక్కడుంటే న్యాయం జరిగిండదా? జరిగి ఉంటుంది. ఈరోజు అభినయ దర్శన్ రోడ్డు ఎక్కడానికి గల కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుల తరపున సంతకం పెట్టే స్థానంలో అసెంబ్లీలో మనకు కూడా ఒక స్థలం కావాలి. అసెంబ్లీలో మనకంటూ ఒక చోటు కావాలి. ఇంతవరకు ఓట్లే వేశారు క్రైస్తవులు, ఇకపై చట్ట సభల్లో సీట్ల కోసం మేము బయలుదేరుతున్నాం. అక్కడ అవినీతి ఉండొచ్చేమో, మేము నమ్ముకున్న మా దేవుడు నీతిమంతుడు, న్యాయస్థుడు, సర్వలోక సృష్టికర్త. మేము అధికారం మా దేవుడు మాకు పుట్టినప్పుడే ఇచ్చాడు. రాజ్యాంగ పరంగా మనము అసెంబ్లీకి వెళ్ళొచ్చు, వాక్యానుసారంగా మనం అసెంబ్లీకి వెళ్ళొచ్చు. అది తప్పు కాదు, నేరము కాదు. ఇలా క్రైస్తవుల యొక్క చైతన్యం తీసుకురావడానికే నేను పాదయాత్ర చేపట్టాను. ఈరోజు అరకు నియోజకవర్గం నుంచి ఇది 10వ రోజు పాదయాత్ర. చాలా గ్రామాలు తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలు. స్కూల్ లేదంటారు ఒకరు, రోడ్డు లేదంటారు ఒకరు, డ్రైనేజ్ నీళ్లు లేవంటారు ఒకరు, హాస్పిటల్ లేదంటారు ఒకరు, పథకాలు ప్రభుత్వ పథకాలు అందటం లేదంటారు ఒకరు, క్రైస్తవ సంఘాలను కూలుస్తున్నారంటారు కొందరు. కానీ న్యాయం జరగటం లేదంటున్నారు. న్యాయం కావాలంటే మన ఎమ్మెల్యే అసెంబ్లీకి మనం పంపించుకోవాలి. అప్పుడే మనకు న్యాయం దొరుకుతుంది. ఒకవేళ రోమ్ ప్రభుత్వంలో ఉన్న చట్టం భారతదేశంలో కూడా ఒకవేళ వస్తే అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే చంపటం, బైబిల్ పట్టుకుంటే చంపటం, చర్చ్కి వెళ్తే చంపటం, స్వార్థ ప్రకటిస్తే చంపటం, ఇలాంటి చట్టం వచ్చిందనుకోండి, అప్పుడు నేను కూడా పౌలు భక్తుల్లాగా ఏం చెప్తారంటే, క్రీస్తు కొరకు బ్రతుకుదాం, లేదంటే క్రీస్తు కొరకు చచ్చిపోదాం, అది మనకు లాభమే అని నేను అప్పుడు మాట్లాడతాను. ఎందుకంటే బైబిల్ చెప్పింది మీ అధికారులకు మీరు లోబడుడి అని. ఈరోజు మనం అధికారులకు లోబడుతున్నాం. రేపటి రోజున క్రైస్తవుల్ని చంపేయాలి అన్నటువంటి చట్టం ఏదైనా వస్తే అప్పుడు కూడా లోబడతాం. కానీ ఆ చట్టం రానంత వరకు మేము ప్రశ్నిస్తాం, పోరాడుతాం.